Hi friends, welcome to Rohit's Academy classes. So AP High Court ki సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ చాలా మంది కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ది ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ యొక్క అవసరత ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంత మీకు ఒక గైడెన్స్ లాగా ఉండడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ఎగ్జామ్లో మీకు కవర్ చేసేటువంటి కాన్సెప్ట్స్ ఏంటిది, ఇవి ఎంతవరకు ఎలా చదువుకోవాలి ఎట్లా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే దేని గురించి అడుగుతున్నాడు, జీకే గురించి మెన్షన్ చేశాడు అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్. జీకే అండ్ ఇంగ్లీష్ యొక్క మెన్షన్ మనకి ఈ సిలబస్లలో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయను నేను, బట్ సిలబస్లో ఉన్నటువంటి అంశాలని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయం మనము ఇవాళ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సిలబస్ని యూజ్ చేసి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంగ్లీష్ విత్ రెస్పెక్ట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఒకసారి కనుక గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే ద రిక్వైర్మెంట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్స్ విచ్ యూ స్టడీ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించి లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో అవే కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఇప్పుడు ఎర్రర్ డిటెక్షన్లో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్. ఎలా అడుగుతున్నాడు అంటే ఒక ఎర్రర్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఒక మెయిన్ సెంటెన్స్ని ఒక 4 భాగాలుగా చేస్తాడు. 4 భాగాలుగా చేసి ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉంది అనేది కనుక్కోమంటాడు. ఓకే, అండ్ ఇందులో ఎర్రర్ ఏ విధంగా ఉండొచ్చు, ప్రిపోజిషన్స్లో ఎర్రర్ ఉండొచ్చు, ఆర్టికల్లో ఎర్రర్ ఉండొచ్చు, టెన్సెస్లో ఎర్రర్ ఉండొచ్చు అండ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ కూడా ఉండొచ్చు. అండ్ వీటిని రెండింటిని ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్లో ఎర్రర్ ఉండొచ్చు. ఈ విధమైనటువంటి ఎర్రర్స్ని స్పాట్ చేయాలంటే బేసికల్లీ ఈ పర్టికులర్ విషయంలో మిమ్మల్ని ఏమడుగుతున్నాడంటే యూ మస్ట్ బీ ఏబుల్ టు హ్యావ్ ఆల్ ది అవేర్నెస్ అబౌట్ ఇంగ్లీష్. టెన్సెస్ గురించి తెలియాలి, వాటిని ఏ విధంగా వాడాలి, ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ని ఎలా వాడాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎట్లా వాడాలి, ఇవన్నీ కూడా మీకు ఈ ఎర్రర్ స్పాటింగ్లో తెలిసిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విషయంకి వద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విషయంకి వచ్చేటప్పటికి వాట్ ఈస్ హీ ఆస్కింగ్, ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇట్లా ఈ విధంగానే 4 భాగాలు ఇస్తాడు. ఈ భాగంలో ఎంటీగా వదిలేస్తాడు, దాన్ని ఫిల్ చేయమని అడుగుతాడు. ఇక్కడ కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నాడు అని అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు హ్యావ్ గ్రేటర్ నాలెడ్జ్ అబౌట్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, ప్రొనౌన్స్ కానీ, టెన్సెస్ కానీ, ఓకే, ఆల్ ద ఫిల్లర్స్, ఓకే, కంజంక్షన్స్ కానీ, ఇవన్నిటి యొక్క అవగాహన మీకు ఉండాలన్న విషయం ఈ రెండింటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద వొకాబులరీ. వొకాబులరీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే అనేకమైనటువంటి మాటలు, పదాలు మనం చూస్తూ ఉంటాము. వాటి యొక్క మీనింగ్ ఆర్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్ని కూడా మనల్ని అడుగుతున్నాడు. సో ఈ వొకాబులరీని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎన్ని వొకాబులరీ వర్డ్స్ చదువుకుంటే అన్ని గుర్తుపెట్టుకోగలిగితే అంత అడ్వాంటేజ్ అనమాట. సో ఈ వొకాబులరీ అనేది ఇట్ ఈస్ బేసికల్లీ అ వాస్ట్ సిలబస్. ఎందులో నుంచి ఎంత అడుగుతాడు ఏంటి అనేది పక్కన పెడితే మీరు ఏం చేయాలి అని అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ చదివినా చదవకపోయినా రోజుకి 5 లేదా 10 వర్డ్స్, 5 లేదా 10 వర్డ్స్, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మీరు చదువుకోగలగాలి. ఓకే, అలాగ రోజుకు ఒక 10 చదువుతూ ప్రతి పీరియాడికల్గా ఒక 3 రోజులకు ఒకసారి చదివిని అని రివైజ్ చేసుకోవడం, వారానికి ఒకసారి చదివిని అని రివైజ్ చేసుకోవడం, ఈ విధంగా రోజు 5-10 చదువుతూ ఉండండి అండ్ ఎప్పటికప్పుడు వాటిని రివైజ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడే మీకు వొకాబులరీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ని మీరు గుర్తుంచుకోగలరు. ఎగ్జాక్ట్గా ప్రతిదీ గుర్తుంచుకోవాలని ట్రై చేయకండి, దాని యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తే మీకు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువ రాదు అండ్ ఆ ఎగ్జామ్లో వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్స్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ వొకాబులరీకి మీరు సంబంధించి అప్రోచ్ అయ్యే విధానం ఏంటంటే ఏ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వొకాబులరీలు ఏవైతే ఉన్నాయో ముందు అవి చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ గివ్ ప్రిఫరెన్స్ టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు వొకాబులరీ. ఆ తర్వాత స్పెల్లింగ్స్ కూడా అంతే.
మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఇవి కూడా రోజుకు ఒక 5-10 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి స్పెల్లింగ్స్. ఎక్కువగా మనకి స్పెల్లింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే చిన్న ఈ యొక్క చేంజ్తో స్పెల్లింగ్ మారిపోయేటువంటి వాటి నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు స్పెల్లింగ్స్. తర్వాత గ్రామర్. ఓకే, ఈ గ్రామర్ అనేది ఏదైతే మీకు ఐడియా ఉంటుందో, ఈ గ్రామర్ ఐడియా ఉన్నప్పుడు ఈ రెండింటిని కూడా మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలరు. ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి, ఇట్లాంటివన్నీ కూడా మనకి అడుగుతూ ఉంటుంది. సెంటెన్స్ స్ట్రక్చర్స్, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి అడుగుతున్నాడు. ఓకే, ఇదంతా కూడా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని మీరు కరెక్ట్గా చేయాలి అని అంటే మళ్ళీ గ్రామర్ తెలిసి ఉండాలి. అంటే ఏం చేస్తాడు అంటే ఇట్లా సెంటెన్స్ ఇస్తాడు. ఓకే, ఈ సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ ఉండాల్సినటువంటి భాగం ఇక్కడ పెడతాడు, ఇక్కడ ఉండాల్సినటువంటి భాగం ఇక్కడ పెడతాడు, ఇక్కడ ఉండాల్సిన భాగం ఇక్కడ పెట్టి వీటిని రీఅరేంజ్ చేయమని కూడా అడుగుతూ ఉంటాడు. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. దానికి మీకు ఇంపార్టెంట్గా ఏం కావాలి? టెన్సెస్ యొక్క యూజేజ్ తెలియాలి. ఓకే, అండ్ సినానిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ వేరు, సినానిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్. యాంటోనిమ్స్, సినానిమ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ వేరు. సినానిమ్స్ అంటే ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి. పలానా ఒక పదం ఇచ్చి కింద వాటిలో ఐడెంటిఫై ద సినానిమ్ అని అంటాడు అనమాట. ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క అనాలిసిస్ చేస్తున్నప్పుడు వీటిని మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఆల్సో నీడ్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్. ఇవి కూడా రోజుకు ఒక 5-10 చేస్తూ ఉండాలి. వాట్ ఆర్ దోస్ థింగ్స్? సినానిమ్స్, యాంటోనిమ్స్, వొకాబులరీ అండ్ స్పెల్లింగ్. దీస్ ఆల్ నీడ్ రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా 5-10 ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మీకు వెయిటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటి నుంచి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీషన్. సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ ఇచ్చేస్తాడు. ఓకే, ఇచ్చి దీన్ని కంప్లీట్ చేయమని అడుగుతాడు. ఓకే, సెంటెన్స్ యొక్క కంప్లీషన్ మీకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అది తెలియాలి అన్నా మీకు గ్రామర్ యొక్క అవగాహన ఉండాలి. మరి ముఖ్యంగా గ్రామర్లో కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ యొక్క అవగాహన బాగా ఉండాలి మీకు. సెంటెన్స్ కంప్లీషన్కి కూడా గ్రామర్ యొక్క ఇంపార్టెన్స్. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొన్ని చూస్తే కనుక ఇక్కడ మీ యొక్క వొకాబులరీ, స్పెల్లింగ్స్ అండ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్లో హీఈస్ టెస్టింగ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతా ఉన్న వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదువుతా ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. జస్ట్ చదివి వదిలిపెట్టడమే కాకుండా దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని ట్రై చేసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా వాటిలో సెంటెన్స్ కంప్లీషన్లో, సెంటెన్స్ స్ట్రక్చర్స్లో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ఎర్రర్ డిటెక్షన్స్లో హీఈస్ యాక్చువల్లీ టెస్టింగ్ యువర్ గ్రామర్. మీరు గ్రామర్లో, టెన్సెస్లో ఎంత పట్టుందనేది టెస్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఫ్రేజెస్ అండ్ ఇడియోమాటిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సెంటెన్సెస్కి యాక్చువల్ అర్థం వేరుంటుంది, కానీ అది వేరే విధంగా ఉంటుంది. ఓకే, ఐస్ బ్రేకర్ అని అంటారు. ఐస్ బ్రేకర్ అంటే ఏంటి? ఐస్ని బద్దలు కొట్టేవాడా? కాదు. ఐస్ బ్రేకర్ అంటే ఏంటంటే ఒక బేసిక్గా ఒక రీసెస్ అనమాట, ఒక ఇంటర్వెల్ టైం అనమాట. ఐస్ బ్రేకర్ అంటే ఏంటి? ఒక ప్రొసిషన్ లేదా ఒక ఇది జరుగుతూ ఉంది అనుకోండి, డెలివరీ ఆఫ్ స్పీచ్ జరుగుతూ ఉంది. ఆ స్పీచ్ ఆర్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ ఇవ్వడానికి ఇంకొక యాక్టివిటీని ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసినటువంటి యాక్టివిటీని కొంచెం ఎంటర్టైన్ చేసి అందరినీ మళ్ళీ ఉత్తేజింపజేయడం కోసం చేసేటువంటి యాక్టివిటీని ఐస్ బ్రేకర్ అని అంటారు. ఈ విధంగా ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి అన్నమాట. వాటికి నిజమైన అర్థాలు, సెంటెన్స్లో యాక్చువల్ అర్థం వేరుగా ఉంటుంది, కానీ అది కాదు, దానికి సింపుల్గా ఇంకొక అర్థం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రీవియస్ పేపర్స్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మీకు ఎక్కువ ఇంగ్లీష్ గ్రామర్లో ఈ విధంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్కి కావాల్సినటువంటి ప్రాక్టీసే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి కూడా ఉండాలన్నమాట. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఈ పారాగ్రాఫ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని అడుగుతున్నప్పుడు ఒకటి ఏంటంటే, చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, పలానా క్వశ్చన్ ఒకటి అడిగాడు అని అంటే ఆ క్వశ్చన్కి ఒక సెంటెన్స్లో నుంచి ఆన్సర్ వెతికేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్. మీకు కొంచెం డిఫికల్ట్ చేయాలి అని అంటే అడిగినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎగ్జాక్ట్గా అందులో ఉండకపోవచ్చు, కానీ అది అర్థం చేసుకోవడం వల్ల మీకు ఆన్సర్ దాని ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది.
ఈ విధమైనటువంటి అప్రోచ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైనా పదం ఇచ్చి క్వశ్చన్లో అడిగాడు అనుకోండి, దానికోసం రీడింగ్ కాంప్రహెన్షన్లో వెతకడం స్టార్ట్ చేయకండి. అది దానికి సంబంధించి ఏ పారాగ్రాఫ్లో డిస్కస్ చేశాడు, ఏ లైన్లో డిస్కస్ చేశాడు అనేది మళ్ళీ ఒకసారి చదువుకున్నప్పుడు మీకు దాని గురించి మరింత అవగాహన వస్తుంది. కొన్ని ఏంటంటే సిమిలర్గా ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ అది ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, రెండో క్వశ్చన్ ఉంది, ఇందులో ఒక వర్డ్ ఇచ్చాడు, ఇందులో ఒక వర్డ్ ఇచ్చాడు, ఈ రెండింటి వర్డ్స్ ఒకే సెంటెన్స్ ఆర్ ఒకే పారాగ్రాఫ్లో ఉంటాయి రీడింగ్ కాంప్రహెన్షన్లో. మీరు కనుక అది చదివేటప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఈ క్వశ్చన్కి దీని ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, ఈ క్వశ్చన్కి దీని ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. రెండు సేమ్గా అనిపిస్తూ ఉంటాయి. అక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్లో మిమ్మల్ని టెస్ట్ చేసేది ఏంటంటే అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి ఇంగ్లీష్ సిలబస్ యొక్క అప్రోచ్ నడుస్తూ ఉంటుంది. ఇది కాకుండా వేరే వేరే పోస్టులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. బట్ మీకు ఏంటి అని అంటే ఇంపార్టెంట్ గ్రామర్ యొక్క అప్లికేషన్ ఇక్కడ అడుగుతున్నాడు. అండ్ యువర్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యాపబిలిటీస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా అడుగుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ కూడా ఈక్వల్ వెయిటేజ్. మీకు ఉన్నటువంటి పేపర్ మొత్తంలో ఇంగ్లీష్కి ఎంత వెయిటేజ్ ఉందో జనరల్ నాలెడ్జ్కి కూడా అంతే వెయిటేజ్ ఉంది. ఓకే, ఈ జనరల్ నాలెడ్జ్కి ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హిస్టరీ, కల్చర్, ఆర్కిటెక్చర్ అలా అని చెప్పి మిగతా నెగ్లెక్ట్ చేయమనట్లేదు, మిగతా వాటి నుంచి కూడా అడగొచ్చు. బట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అని అంటే ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అడుగుతా ఉంది. ఓకే, అండ్ చూడండి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ కల్చర్ గురించి మాట్లాడాడు. అండ్ ఇంకోటి చూస్తే మీరు ఆర్ట్ అండ్ కల్చర్ని సపరేట్గా కూడా మెన్షన్ చేశాడు ఈ సిలబస్లలో. చూద్దాం, వీల్ ఆల్సో డిస్కస్ అబౌట్ దిస్ థింగ్స్. అండ్ సైన్స్ని మెన్షన్ చేశాడు, కరెంట్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత డిఫరెంట్ టైప్ బాక్సింగ్, హాకీ, వీటి టోర్నమెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టోర్నమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఆ టోర్నమెంట్లో అది ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఆ టోర్నమెంట్ గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరి మీద ఎవరు గెలిచారు, ఆ మెడల్స్ ఇండియాకి ఎన్ని వచ్చినాయి, లేదా రాష్ట్రాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు. ఓకే, అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ వస్తే ఖేల్రత్న అవార్డ్స్, ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి. ఓకే, స్పోర్ట్స్కి సంబంధించి ఈ అవార్డ్స్, రికగ్నిషన్స్, విన్ అండ్ లూజ్, డిఫరెంట్ వేరియస్ టోర్నమెంట్స్. ఇప్పుడు మనకి సుల్తాన్ అజ్లాన్ షా కప్ అని ఉంటుంది, సంతోష్ ట్రోఫీ అని ఉంటుంది, ఓకే, ఇరానీ కప్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ గేమ్స్కి సంబంధించినటువంటి గేమ్స్. తర్వాత ప్లేయర్స్ యొక్క పేర్లు ఉంటాయి, ఏ ప్లేయర్ ఏ ఆటకి చెందినవాడు. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్ నుంచి అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్ గురించి అడిగినప్పుడు ఏమని మెన్షన్ చేశాడంటే డే టు డే అప్లికేషన్స్, రోజువారీ విషయాల్లో మనము ఏ విధంగా సైన్స్ని అప్రోచ్ అవుతామని అడుగుతాడు. సింపుల్గా ఏంటి అని అంటే సైన్స్కి దానికి ఉన్న లింక్ చెప్తాను. రోజువారీ ఎవ్రీడే లైఫ్లో మనం ఏం యూజ్ చేస్తూ ఉంటాం, వ్యాక్సిన్స్ వాడుతూ ఉంటాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము, ఒక్కో ట్యాబ్లెట్ని పెయిన్ కిల్లర్ అని అంటూ ఉంటాం. ఈ పెయిన్ కిల్లర్ అన్న దాన్ని బయాలజీలో ఎగ్జాక్ట్గా ఏమని పిలుస్తారు. ఓకే, తర్వాత మనకి నాజియా రాకుండా వేసుకునేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మత్తు ఇచ్చేటువంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఉంటాయి, వాటిని అనస్థీషియా అంటాము. అనస్థీషియా అంటే ఏంటిది, అనాల్జెసిక్స్ అంటే ఏంటిది, తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. అండ్ డైలీ యాక్టివిటీస్లో మనం తినే ఆహారంలో ఏ ఫ్రూట్లో ఏ ఫుడ్ ఏ టైప్ ఆఫ్ యాసిడ్ ఉంటుంది, ఏ వైటమిన్ ఉంటుంది, ఈ వైటమిన్ యొక్క డెఫిషియన్సీస్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా సైన్స్లో అడుగుతూ ఉంటాడు. తర్వాత వంట సోడా ఉంటుంది మనకి, అది కాకుండా క్లీనింగ్ సోడా ఉంటుంది. ఈ వంట సోడా యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, క్లీనింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి. ఓకే, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా సైన్స్లో అడుగుతూ ఉంటాడు. అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాట్, లెంత్కి ఎస్ఐ యూనిట్ ఏంటిది, వెయిట్కి ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటిది, సిజీ యూనిట్ ఏంటిది. ఇట్లాంటివన్నీ కూడా సైన్స్కి సంబంధించిన డైలీ అప్లికేషన్స్లో మనకు అడుగుతూ ఉంటాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, మన స్పేస్ మిషన్స్ ఏంటి, మన మిజైల్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నాడు. బయోటెక్నాలజీ, వ్యాక్సిన్ టెక్నాలజీలో ఎన్ని రకాలు ఉన్నాయి, కొత్తగా వచ్చినటువంటి కార్టీ సెల్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది విత్ ట్రీట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు క్యాన్సర్స్, అసలు ఈ క్యాన్సర్స్ ఎలా వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గమనిస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ మీరు మోస్ట్లీ చదివితే 6 months గురించి పక్కా చదవాలి. ఓకే,
6 months previous to your exam notification date. ఎగ్జామ్ డేట్ పలానా జూన్ ఆర్ జూలై వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, మీరు ఆ ఇయర్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా అడుగుతాడు. ఏ పుస్తకం ఎవరు రాశారు, ఎవరు రచించారు. తర్వాత ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దేర్ విల్ బి మోర్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ గురించి. అసలు కొత్త ప్రభుత్వం వచ్చింది, దే హావ్ బాట్ లాట్ ఆఫ్ స్కీమ్స్ అండ్ పాలసీస్. వాటి గురించి కూడా ఇక్కడ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అడగొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ డేస్ ఒకటి, కంట్రీ అండ్ కంట్రీ క్యాపిటల్స్. దిస్ క్యాన్ బి గివెన్ లాస్ట్ ఇంపార్టెన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు, లాస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. నేషనల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అడుగుతారు. ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇవి కూడా అడుగుతారు. ఇది ఎకానమీలో కవర్ అయిపోతుంది. ఇది ఎకానమీ, మీకు వచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్లో ఇవి ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఎవరికి ఏ అవార్డు వచ్చింది, ప్రధానమంత్రి అనేక దేశాలు విజిట్ చేశాడు, ఆయనకి ఏ కంట్రీ నుంచి ఏ అవార్డు వచ్చింది, కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి. ఇవి వివిధమైన రకరకాల పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవార్డ్స్ వచ్చినాయి. అండ్ హీ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ పాలిటీ కూడా ఉంటుంది మనకి ఇందులో. పాలిటీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాడు. సుప్రీం మీది హైకోర్టు ఎగ్జామ్ కాబట్టి అసలు జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఏంటి, జ్యుడిషియల్ స్ట్రక్చర్ గురించి మొత్తం తెలియాలి. జ్యుడిషియల్ స్ట్రక్చర్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎట్లాగా ఏ ఆఫీసర్స్ ఉంటాయి, జ్యుడిషియరీ ఒక జడ్జి యొక్క రిమూవల్ ఎలా జరుగుతుంది, ఆయన అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క స్ట్రెంగ్త్ ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి పాలిటీలో ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. అది కాకుండా ఈ మధ్య మనకి కొన్ని ఆర్టికల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. అండ్ మన రాజ్యాంగ స్వభావం గురించి ఎప్పుడు కోర్టులో ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. లౌకికవాదం గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా ప్రియాంబుల్లో కొన్ని విషయాల మీద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది 2-3 months బ్యాక్. ఇలాంటి విషయాలు కూడా ఎక్కువగా అడుగుతుంటారు. పొలిటీలో మీరు కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్గా చదువుకుంటా ఉంటే ఎక్కువ సిలబస్ కవర్ చేయొచ్చు. అండ్ తక్కువ చదివిన దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటివన్నీ కూడా. అండ్ హిస్టరీ. ఓకే, హిస్టరీ ఇంపార్టెంట్. ఏ రాజవంశాలు ఏ టైంలో పరిపాలించాయి, వాళ్ళ కట్టడాలు ఏంటిది, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటిది. మోడర్న్ ఇండియా నుంచి కూడా వీ కెన్ గెట్ సైజబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, యూరోపియన్లు ఎప్పుడు వచ్చారు, ఆ తర్వాత ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఉద్యమంలో ఏ లీడర్స్ ఎక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు, ఆ తర్వాత కాంగ్రెస్ సెషన్స్కి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఆ తర్వాత వివిధ ఉద్యమాల్ని నాయకత్వం వహించింది ఎవరు, ఈ ఉద్యమాల సందర్భంలో జరిగినటువంటి సందర్భాలు ఏంటి, కకోరి రాబరీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరి నేతృత్వంలో వచ్చింది, తర్వాత ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటి, స్వదేశీ మూమెంట్ అంటే ఏంటి, బెంగాల్ యొక్క విభజన ఎప్పుడు జరిగింది, ఏ గవర్నర్ ఉన్నప్పుడు జరిగింది, లేదా ఏ వైస్రాయ్ ఉన్నప్పుడు జరిగింది. ఓకే, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఇందులో అడుగుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వీటన్నిటిని అప్రోచ్ అయ్యేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది నాలెడ్జ్ అబౌట్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్, నాట్ ద డీప్ అనాలిసిస్. జనరల్ స్టడీస్లో అనాలిసిస్ అవసరం. మనకి రాయడం ఏమని రాశాడు, జనరల్ నాలెడ్జ్ అన్నాడు. అవగాహన ఉండడం ఇంపార్టెంట్. ఎన్ని విషయాల మీద అవగాహన ఉన్నదంత ఇంపార్టెంట్. ఇది ఎందుకు జరిగింది అనేది. ఇప్పుడు సపోజ్ స్వాతంత్రోద్యమం ఉంది, ఖిలాఫత్ మూమెంట్ని దాన్ని నాయకత్వం వహించింది ఎవరు, ఈ ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటి, అంతవరకు మీకు సరిపోతుంది. అసలు ఈ ఖిలాఫత్ మూమెంట్ని ఇండియాలో స్టార్ట్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది అనే డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు అనమాట. ఓకే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ దేనికి జరిగింది, ఎవరున్నప్పుడు జరిగింది, అంతవరకు ఇంపార్టెంట్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరగడానికి గల కారణాలు, మన ఇండియన్స్ అనుకున్నటువంటి కారణాలు ఏంటి, బ్రిటిషర్స్ చెప్పినటువంటి కారణాలు ఏంటి, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళకండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్ ఫర్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్కి. ఓకే, మీరు ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని అప్రోచ్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇవన్నీ కూడా మీరు రివిజన్ ఎక్కువ చేసేటువంటి ఎగ్జామ్ అనమాట. ఇది రివిజన్ ఎక్కువ చేస్తే ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి ఎగ్జామ్.
రివిజన్ ఎక్కువ చేస్తే ఏంటి, బాగా గుర్తుంటుంది. బాగా గుర్తుంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ రివిజన్ ఈజ్ ఎక్కువ మెటీరియల్ని చదవటం కాదు, కానీ ఎక్కువ రివిజన్ ఇంపార్టెంట్. ఉన్నటువంటి మెటీరియల్ మ్యాక్సిమం మీరు ప్రిపరేషన్ చదివేటప్పుడే షార్ట్ నోట్స్ చేసుకోవడము, గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. రివిజన్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. క్విక్ రివిజన్ అండ్ ఫాస్ట్ రివిజన్. రివిజన్కి వీలుగా లేకుండా మీరు నోట్స్ తయారు చేసుకోవద్దు. రివిజన్కి వీలుగా ఉండాలి నోట్స్ ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. I hope you all guys will prepare well and do good in the examinations.